భాగవతం కక్షంలోకి. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతంలో 4వ స్కందం నుంచి చర్చించుకుంటున్నాము. 22వ అధ్యాయము 18వ శ్లోకం నుంచి 40వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో ఇందులో చాలా ముఖ్యమైన సిద్ధాంతాలు మనకి సనత్ కుమార్, చతుష్కుమార్లో ఒకరు సనత్ కుమార్, ఆయన పృథు మహారాజ్ అడిగిన ప్రశ్నలకి జవాబులు సమాధానాలు ఇస్తారు. అవి ఈరోజు చూద్దామంటే మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ. శ్రీరూపం సాగరజాతం सहगन रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगन ललिता श्रीविशाखान्वितांश्च. नमा ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषः शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्या नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో ఈరోజు మనము 18వ శ్లోకం నుంచి చూద్దామంట. సనత్ కుమార్ ఉవాచ సాధు పృష్టం మహారాజ సర్వభూతాహితాత్మనా భవతా విదుషా చాపి సాధూనాం మతిరిదృషి. సనత్ కుమార్ ఏమంటారంటే, ఓ పృథు మహారాజా, మీరు చాలా చక్కటి ప్రశ్నలు నన్ను అడిగారు. ఈ ప్రశ్నల ద్వారా అందరు జీవాత్మలకు అందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది మీరు అడిగిన ఈ ప్రశ్నలు. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరి హితం కోరి మీరు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు కనుక ఇది చాలా మంచి ప్రశ్నలు. మీకు అన్నీ తెలుసు విషయాలు, అయినా కానీ మీరు ఒక సాధువులు యొక్క వ్యవహారం ఎలా ఉంటుందో అలా వ్యవహారం మీది ఆచరణ ఉంది. అందుకే మీరు ప్రశ్నలు అడిగారు, సాధువులు అడిగే విధంగానే ప్రశ్నలు అడిగారు. ఇటువంటి తెలివితో ఇంత బుద్ధివంతమైన ప్రశ్నలు అడగడం మీకు అది సాధ్యం. సో ఇక్కడ అర్థం ఏంటంటే, ఎప్పుడైనా మనము మనకన్నా శ్రేష్టమైన ఆధ్యాత్మిక గురువులు అలాంటి ఆధ్యాత్మిక వ్యక్తుల దగ్గరికి సమక్షంలోకి వెళ్ళినప్పుడు మనము అలా కొన్ని మంచి ప్రశ్నలు అడగాలి. తద్వారా మనం వారి నుంచి సరైన జ్ఞానాన్ని పొందగలుగుతాం. సంగమః ఖలు సాధూనాం ఉభయేషాం చ సమ్మతః యత్ సంభాషణ సంప్రశ్నః సర్వేషాం వితనోతిశం. సో ఇక్కడ మన పృథు మహారాజు అడిగిన ప్రశ్నలు సమర్థిస్తున్నారు సనత్ కుమార్. ఆయన ఏమంటున్నారంటే, ఎప్పుడైతే భక్తులు సమక్షంలో ఉంటామో ఆ భక్తుల సమక్షంలో జరిగే చర్చల్లో ప్రశ్నలు జవాబులు రెండు కూడా ఎవరైతే ప్రశ్నలు అడుగుతున్నారో ఆడియన్స్, ఇంకా ఎవరైతే స్పీకర్ ఆ జవాబిస్తున్నారో, ఈ ప్రశ్న జవాబులు ఈ చర్చల ద్వారా భక్తుల సమక్షంలో ఇది అందరికీ లాభదాయకం.
అందరికీ ఆనందాన్ని ప్రదానం చేస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. సో భగవంతుడి సందేశాన్ని మనము అర్థం చేసుకోవడం, తెలుసుకునేది ఎలా అంటే భక్తుల సమక్షంలో మనము ఇలా భాగవతం చర్చించుకోవడం ద్వారా. భగవద్గీత ఎన్నో సంవత్సరాల క్రితం భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. ఎన్నో సంవత్సరాల నుంచి విశ్వవ్యాప్తంగా భగవద్గీత పుస్తకం అనేది అందరికీ తెలుసు ఉందని, కానీ అది భక్తుల ద్వారా చర్చింపబడలేదు, భక్తుల సమక్షంలో చర్చ జరగలేదు. అందుకనే ఎవరు కూడా భక్తులు అవ్వలేదు ముందు పాశ్చాత్య దేశంలో. కానీ ఇప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీతని యథాతథంగా ఆయన భక్తుడై భక్తితో అనువాదం చేశారు, తాత్పర్యం రాశారు. అది ఆయన స్వయంగా వెళ్ళి ప్రచారం చేశారు. అలా ప్రచారం చేసి భక్తుల్ని తయారు చేశారు. చాలామంది ఈ భగవద్గీత చదివి భక్తులుగా మారిపోయారు. ఎందుకంటే అది భక్తుడు దాన్ని గురించి ప్రచారం చేస్తున్నాడు భక్తితో కనుక. సో సనత్ కుమార్ ప్రభు అందుకే ఇక్కడ ప్రతిమాకి చెప్తారు, మీ యొక్క ప్రశ్నల ద్వారా సంపూర్ణ జీవజంతువులకి, మీకే కాదు నాకు కూడా లాభదాయకం, ఆనందం ప్రదానం చేస్తుంది. ఎలాగైతే అందుకనే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ధన్యవాదాలు చెప్తున్నారు. మంచి ప్రశ్నలు మీరు నన్ను అడిగారు ఆయన సంత్ కుమార్ ప్రభు. బ్రహ్మదేవుడు కూడా ఎప్పుడైతే నారదముని అతన్ని ప్రశ్నలు అడిగారో అప్పుడు ఆయన అన్నాడు, బ్రహ్మదేవుడు నారదమునికి చాలా ధన్యవాదాలు, నువ్వు ఇటువంటి ప్రశ్నలు అడగడం ద్వారా నేను భగవంతుడి గురించి నేను చెప్పడానికి నాకు ఒక అవకాశం దొరికింది. సో ఎందుకండి థ్యాంక్స్ చెప్తున్నారు బ్రహ్మదేవుడు నారదముని ప్రశ్న అడిగితే అంటే ఆయనకు ఒక అవకాశం దొరుకుతుంది భగవంతుడి యొక్క కథను, భగవంతుడి యొక్క లీలలను, గుణరూప మహిమల్ని చర్చించుకోవడానికి. సో ఈ విధంగా అందుకే ఇక్కడ ఒక శబ్దం ఉపయోగించారు, ఉభయేషాం అంటే ఇద్దరికీ లాభదాయకం. ఇంకో అర్థం ఏంటంటే దీనిది భక్తులకి అభక్తులకి ఇద్దరికీ లాభదాయకం. సో ఈ విధంగా అందరికీ లాభదాయకం అని అర్థం ఇలాంటి చర్చలు, భాగవత్ చర్చలు. అస్త్యేవ రాజన్ భవతో మధుద్విషః పాదారవిందస్య గుణానువాదనే రతిర్దురాపా విదునోతి నైష్టికి కామం కషాయం మలమంతరాత్మనః. సనత్ కుమార్ ప్రభు ఏం చెప్తారంటే, ఓ రాజా, నీకు భగవంతుడి యొక్క పాదపద్మాల్ని గుణగానం చేయడానికి ఆ ప్రవృత్తి ముందు నుంచే ఉంది. ఈ యొక్క ఆసక్తి భగవంతుడి పాదపద్మాల్ని, భగవంతుడి గుణగానం చేయాలి అనే ఆసక్తి చాలా అరుదు ఉండడం. ఎవరికైనా ఇటువంటి విశ్వాసం, శ్రద్ధ భగవంతుడి పట్ల కలిగిందంటే తద్వారా ఆయన హృదయంలో ఉన్న అన్ని రకాల కామవాసనలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి అని సనత్ కుమార్ ప్రభు చెప్తున్నాడు పృథు మహారాజ్కి. సతాం ప్రసంగాం మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కథ తజ్జోషనాద స్వపవర్గవర్త్మని శ్రద్ధారతిర్భక్తిరనుక్రమిష్యతి. సో ఈ విధంగా భక్తుల సాంగత్యంలో మనము భగవత్ కథను వింటే హృదయంలో ఉన్న అన్ని రకాల కల్మశాలన్నీ కూడా తొలగిపోతాయి. సో ఈ విధంగా శ్రవణం, కీర్తనం లేకపోతే జపము, మనము చేసే భాగవత్ కథ, ఇవన్నీ కూడా భగవంతుడి మనం గుణగానం చేస్తున్నాం. ఇవి ఎందుకంటే దీని ద్వారా మన హృదయంలో ఉన్న అన్ని కల్మశాలని కూడా తొలగించడానికి. ఇది ముఖ్య ఉద్దేశం. 21వ శ్లోకం. శాస్త్రైష్వ్యాన్యేవ సునిశ్చితో నృణాం క్షేమస్య సద్ర్యగ్ విమృశేషు హేతుః అసంగ ఆత్మా వ్యతిరిక్త ఆత్మని దృఢారథిర్ బ్రహ్మణి నిర్గుణచయే. సో శాస్త్రాలన్నిటిలో స్పష్టంగా సారం చెప్పింది ఏంటంటే, మనిషి జీవిత లక్ష్యం ఏంటంటే ఈ యొక్క నేను భౌతిక చేతన నుంచి ముక్తులవ్వడం, ఇంకా భగవంతుడి పట్ల ఆసక్తిని పెంచుకోవడం. ఏ భగవంతుడు అయితే తిరుగునాలే అతీతుడు, భగవంతుడి పట్ల ఇక్కడ బ్రహ్మన్ అని చెప్పారు. బ్రహ్మన్ పట్ల లేకపోతే రతిర్ బ్రహ్మన్ పట్ల రతి పెంచుకోవడం, ఆసక్తి పెంచుకోవడం. మరి బ్రహ్మన్ అంటే ఇక్కడ ఎవరి గురించి అంటే అది భగవంతుడు.
గురించి, భగవంతుడి పట్ల ఆసక్తి ఎలా భక్తి చేసుకోవడం ద్వారా, భక్తి యోగ ద్వారా మనం భగవంతుడి పట్ల ఆసక్తి పెంచుకోవచ్చు. సో ఇది బ్రహ్మన్ అంటే ఆ బ్రహ్మజ్యోతి కాదు. ఎందుకంటే బ్రహ్మజ్యోతి పట్ల కూడా కొంతమంది నిరాకారాదులు ఆసక్తి పెంచుకుంటారు, కానీ వాళ్ళు బ్రహ్మజ్యోతి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మళ్ళీ పతనం అయిపోతారు. లేకపోతే కొంతమంది యోగులు పరమాత్మ పైన ఆసక్తి పెంచుకుంటారు, కానీ వాళ్ళు కూడా ఒక్కొక్కసారి పతనం అయిపోతారు. సో అందుకనే ఈ భౌతిక ప్రపంచం నుంచి విరక్తి పొందడం ఎలా సాధ్యం అంటే, ఎవరికైతే భక్తిలో రసాన్ని ఆస్వాదించగలుగుతున్నారో వారు మాత్రమే ఈ యొక్క భౌతిక జగత్తు నుంచి ముక్తి పొందగలరు. పరం దృష్ట్వా నివర్తతే. సో ఈ ఆసక్తి పెంచుకోవడం తద్వారా మనము కృష్ణ ప్రేమని పొందగలం. అదే మన జీవిత లక్ష్యం. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, ప్రేమ మర్తో మహాన్, అన్నిటికన్నా ముఖ్యమైనది గొప్పదైనది కృష్ణ ప్రేమ. నెక్స్ట్ శ్లోకం 22. సా శ్రద్ధయా భగవద్ధర్మచర్యయా జిజ్ఞాసయాధ్యాత్మిక యోగనిష్టయా యోగేశ్వరోపాసనయా చ నిత్యం పుణ్యశ్రవ కథయ పుణ్యయా చ. ఇలా భగవంతుడి పట్ల ఆసక్తి ఎలా పెంచుకోగలుగుతాము అంటే భక్తి చేసుకోవడం ద్వారా, భగవంతుడి గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా, ఈ భక్తి యోగ శిక్షణలను మన జీవితంలో అవలంబించుకోవడం ద్వారా, అలాగే ఆ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడిని ఆరాధించుకోవడం ద్వారా, ఎలా అంటే శ్రవణం కీర్తనం మాధ్యంతో ఇవన్నీ కార్యాలు వాటికి వాటే పుణ్య కార్యాలు. ఇక్కడ యోగేశ్వర అన్నారు కదా, ఈ యోగేశ్వర అనేది ఓన్లీ భగవంతుడికి మాత్రమే కాదు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులకు కూడా. ఈ శబ్దాన్ని భగవద్గీతలో 2 సార్లు ప్రయోగించారు. యత్ర యోగేశ్వర కృష్ణ, ఆ శ్లోకంలో యోగేశ్వర అంటే కృష్ణ అని చెప్పారు. ఇంకో శ్లోకంలో సమేయుక్త తమో మత యోగినాభి సర్వేషాం మత్కతీనాంతరాత్మ. సో ఆ శ్లోకంలో సమేయుక్త తమో మత. సో ఇక్కడ యుక్తోతమ అంటే అందరికన్నా ఉత్తమమైన యోగి వచ్చేసి ఆయన్ని కూడా యోగేశ్వర ఉపాసన, ఇక్కడ యోగేశ్వరుడికి ఉపాసన చేయాలని చెప్తున్నారు కదా. యోగేశ్వర ఉపాసనాయ అని చెప్పారు ఈ శ్లోకంలో. అంటే యోగేశ్వరికి ఉపాసన చేయాలి అంటే మనము ఇక్కడ భగవంతుడికి ఇంకా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడికి సేవ చేసుకోవాలి అనేది అర్థం. నరోత్తమ్ దాస్ ఠాకూర్ అంటారు, చాడియ వైష్ణవ సేవ నిస్తారపై చెకేవ. ఒక శుద్ధ భక్తుడి యొక్క సేవను మనం త్యాగం చేసేస్తే ఇంకా మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ప్రగతి సాధిస్తాం అని అంటున్నారు. అందుకనే ఇక్కడ భాగవతంలో ప్రహ్లాద్ మహారాజ్ ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. నైషం మతిస్తావదరుక్రమాంగ్రిం స్పృశత్యనర్థాపగమో యదర్థః మహీయసాం పాదరజోభిషేకం నిష్కించనానాం న వృణీత యావత్. అందుకని మనము ఎప్పుడైనా సరే ఒక శుద్ధ భక్తుడి యొక్క శరణు గ్రహించాలి. ఏ శుద్ధ భక్తుడు అంటే ఎవరంటే భౌతిక ప్రపంచంతో ఏ సంబంధము ఏ పని లేని వ్యక్తి, సంపూర్ణంగా భక్తిలో యుక్తమైపోయిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని, అలాంటి శుద్ధ భక్తుడి మనం సేవ చేసుకోవడం ద్వారా ఈ భౌతిక పరిస్థితి నుంచి, భౌతిక చేతన నుంచి మనము బయటపడగలం, ఈ బద్ధావస్థ నుంచి మనం బయటపడగలం. సేవ చేసుకోవడం, శుద్ధ భక్తుడికి సేవ చేసుకోవడం అంటే ఏమిటి, ఎలా సేవ చేసుకోవడం? శుద్ధ భక్తుడికి సేవ చేసుకోవడం అంటే ఇక్కడ ప్రభుపాల్ వారు రాస్తున్నారు, ఆయన ముఖం నుంచి, ఆయన నుంచి మనం భగవంతుడి యొక్క గుణకీర్తనని వినడం, శ్రవణం చేయడం. సో ఈ విధంగా భక్తిలో సేవ చేసుకోవడం అనేది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఆదౌ గురువాశ్రయం. సో సారం ఏంటి
ఇదంతా శ్లోకానికంటే మనము భగవంతుడి పట్ల ఆసక్తి పెంచుకోవడానికి మనం ఒక గురువుని ఆశ్రయించి ఆయన నుంచి భక్తి ఎలా చేసుకోవాలో నేర్చుకొని ఆయన నుంచి భగవంతుడి గురించి భగవతత్వాల గురించి ఆయన భగవత్ సందేశం భగవంతుడి యొక్క మహిమను ఆయన నుంచి వినాలి. ఇది సారం. అర్థేంద్రియ రామ సగోష్య తృష్ణయ తత్సమ్మతానామభిరిగ్రహేణ చ వివిక్తరుచ్య పరితోష ఆత్మని వినా హరేర్ గుణపీయూషపానాత్. ఏం చెప్తున్నారంట, మనము ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించాలంటే మనము ఎవరైతే ఎక్కువగా ఇంద్రియ భోగ వృత్తి పైన ఆసక్తి ఉందో, ఎప్పుడు ధనాన్ని ఆర్జించుకునే విషయంపైనే ఆలోచిస్తూ ఉంటారో అటువంటి వారితో సాంగత్యం చేయకూడదు. లేకపోతే అటువంటి వారితో ఎవరైతే సాంగత్యం చేస్తున్నారో వారితో కూడా మనం సాంగత్యం చేయకూడదు. ఒకరు తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలంటే, ఒకవేళ మనకి భగవంతుడి యొక్క గుణకీర్తన యొక్క అమృతాన్ని పానం చేయలేకపోతే మనము ఆ శాంతికి గురవ్వాలి. ఆ హరికీర్తన హరి గురించి వినలేకపోని పరిస్థితి వస్తే కనుక మనం అశాంతికి గురవ్వాలంటే మనం పరితపిస్తూ ఉండాలి భగవంతుడి యొక్క ఈ కథామృతం వినడానికి. మన జీవితంలో దానికి ప్రకారంగా మనం మన జీవితాన్ని మలుచుకోవాలి. అలాంటి పరిస్థితి ఉత్పన్నం అయ్యేలా మనం మన జీవితాన్ని మలుచుకోవాలి. అప్పుడు ఆ వ్యక్తి సంపూర్ణంగా ఇంద్రియ తృప్తి పట్ల అతనికి ఆసక్తి అనేది తొలగిపోతుంది. అందుకనే మరి దీనికి ఏం కావాలి అంటే మనము ఈ విధంగా భక్తిలో ప్రగతి సాధిస్తేనే ఈ భౌతిక జీవితం పట్ల మనకు విరక్తి అనేది దక్కుతుంది. సో మనకు భక్తి లతా బీజ్ గురువు యొక్క కృప ద్వారా, కృష్ణుడి యొక్క కృప ద్వారా మనకి గురువు లభిస్తాడు. గురువు కృప ద్వారా మనకి భక్తి బీజం లభిస్తుంది. ఆ బీజాన్ని మనము రోజు నీరు పోసి దాంట్లోంచి మొలకెత్తి లత వస్తుంది. సో లతకి ఒక సపోర్ట్గా అలా సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. ఎప్పటివరకు అయితే దానికి ఒక రూఫ్ దొరుకుతుందో అప్పుడు అది స్టేబుల్గా సెటిల్ అవుతుంది. అలాగే భక్తి లత బీజం మనకు దొరికిన తర్వాత శ్రవణం కీర్తనం ద్వారా మనం దానికి పాలన పోషణ చేస్తే అందులోంచి కూడా లత వచ్చి అది ఎంత శక్తివంతమైన లత అంటే అన్ని బ్రహ్మాండంలో ఉన్న అన్ని పొరల్ని చీల్చుకొన్నది భగవద్ధామానికి గోలోక బృందావనానికి వెళ్ళి కృష్ణుడి యొక్క పాదపద్మాల దగ్గరికి వెళ్ళి అక్కడ శరణు తీసుకుంటుంది. అక్కడ స్థిరంగా శరణు తీసుకున్న తర్వాత అక్కడ కృష్ణ ప్రేమ ఫలాన్ని ఉత్పన్నం చేస్తుంది. సో కృష్ణ ప్రేమ ఈ ఫలము మనకి ఇది కావాలి అనుకుంటే దానికి కారణం శ్రవణం కీర్తనం. ఈ శ్రవణం కీర్తనం మనము చేయడానికి అనుకూలమైన వాతావరణం కావాలి, సరైన భక్తుల సాంగత్యం ఉండాలి. దీని కొరకే శిల ప్రభుపాద వారు రాశారు, మేము ఇస్కాన్ మందిరాల్ని వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో, వివిధ నగరాల్లో, వివిధ గ్రామాల్లో నిర్మించాము. తద్వారా అక్కడికి వచ్చి భక్తులందరూ భగవంతుడి గురించి శ్రవణం కీర్తనం చేసుకుంటారని. ఇది ముఖ్యమైన ఉద్దేశం. ఇస్కాన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే భక్తులందరూ కలిసి శ్రవణం కీర్తనం చేసుకోవడం. ఇది చేసినప్పుడే ఇస్కాన్ యొక్క లక్ష్యం నెరవేరుతున్నట్టు. తద్వారానే వ్యక్తులు భగవద్ధామానికి వెళ్ళగలరు, కృష్ణ ప్రేమను పొందగలరు. అహింసయ పారమహంస్యచర్యయ స్మృత్యా ముకుంద చరితాగ్రసీదునా యమైరకామైర్నియమైశ్చాప్య నిందయ నిరీహయాద్వంద్వతితిక్షయా చ. సో ఎవరైతే ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలనుకుంటున్నారో వాళ్ళు అహింసను పాటించాలి. మన గొప్ప గొప్ప ఆచార్యుల యొక్క అడుగు జాడల్లో నడవాలి. ఇంకా ఎల్లప్పుడూ భగవంతుడి యొక్క కథామృతం వింటూ ఆయన యొక్క లీలను స్మరించుకుంటూ ఉండాలి. ఇంకా నియమాలు ఏవైతే ఉన్నాయో ఆ నియమాల్ని పాటించాలి. ఇంకా భౌతిక ఆసక్తి ఉంచుకోకూడదు. ఈ విధంగా అన్ని నియమాలు పాటిస్తూనే వైష్ణవుల్ని నిందించకూడదు, ఇంకా ఎవరిని నిందించకూడదు. ఈ విధంగా ఒక భక్తుడు ఒక వ్యక్తి చాలా సరళమైన సింపుల్
జీవితాన్ని జీవిస్తూ రకరకాల ద్వంద్వాలకి విచలితం అవ్వకుండా దాన్ని సహించడం నేర్చుకోవాలి. ఒకవేళ మీరు ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలి అనుకుంటే ఇవి చేయాలి. సో అందుకనే ఒక భక్తుడి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ముందు అహింస, అంటే అనవసరంగా కసాయిఖానాల్లో పశువుల్ని వధించకుండా ఉండడం, వీటిని కూడా నిలిపివేయాలి. నెక్స్ట్ వచ్చేసి సుహృద సర్వదేవినాం, ఎందుకంటే భక్తుడు ప్రతి ఒక్కరి యొక్క శ్రేయోభిలాషి, మిత్రుడు, భగవంతుడు వలె. సో అందుకనే మనం ఇంకా పరంపరలో వస్తున్న ఆచార్యుల అడుగుజాడల్లో నడవాలి. ఆచార్యవాన్ పురుషో వేద, అలాంటి ఆచార్యులు గురువుల దగ్గరికి మనము వెళ్ళి శరణాగతం అవ్వాలి. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్, తద్వారా వారి నుంచి మనము భగవత్తత్వాల్ని నేర్చుకోవాలి. ఇందులో స్మృత్య అనే శబ్దాన్ని ఉపయోగించారు. ఇది చాలా ముఖ్యమైన శబ్దం. స్మృత్య అంటే ప్రతి సమయంలో కృష్ణుడిని స్మరించుకోవడం. సో మన యొక్క జీవితాన్ని ఎలా మలుచుకోవాలంటే మనం ఎప్పుడు కూడా లైఫ్ షుడ్ బి మోల్డెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ వన్ కెనాట్ రిమైన్ అలోన్ వితౌట్ థింకింగ్ ఆఫ్ కృష్ణ. One cannot remain alone without thinking of Krishna. Life should be molded in such a way that one cannot remain alone without thinking Krishna. ప్రతి సమయంలో కృష్ణుని స్మరించుకునే విధంగా మనం మన యొక్క జీవితాన్ని మలుచుకోవాలి. ఇదే విషయాన్ని మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ, చాలా ముఖ్యమైన విషయం. సో అందుకనే ఇస్కాన్ సొసైటీలో ఈ ఇస్కాన్ మందిరాల్ని స్థాపించారు. తద్వారా ఇక్కడ అందరూ కూడా వచ్చి భక్తుల సమక్షంలో, భక్తుల సాంగత్యంలో ఎప్పుడూ కృష్ణుని స్మరించుకుంటూ ఉండాలి. అలా ప్రభుపాల ద్వారా ఒక ఉదాహరణ ఇస్తున్నారు. మా భక్తులు ఇక్కడ అగరబత్తీలు తయారు చేసుకునేటప్పుడు కూడా కృష్ణుడి గుణగానాన్ని వింటూ అగరబత్తీలు తయారు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రతి సమయంలో, ప్రతి సేవ చేసుకునే సమయంలో కూడా కృష్ణుడిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్యో న జాతుచిత్, ఎల్లప్పుడూ విష్ణువుని స్మరించుకుంటూ ఉండాలి, ఎప్పుడూ మరచిపోకూడదు. ఇదే సారము. సో ఈ విధంగా మనం ఎప్పుడు కృష్ణుడి గురించి ఎక్కడి నుంచి వినాలి? భాగవతం, శ్రీమద్ భాగవతం నుంచి, భగవద్గీత నుంచి, ఇంకా అటువంటి గ్రంథాల నుంచి వినడమే, అలా వింటూ జీవించడమే కృష్ణ చైతన్యంలో జీవించడం అని అర్థం. సో ఈ విధంగా ఒక వ్యక్తి తన ఇంద్రియాల్ని నియంత్రించుకొని, ఇంకా వేరే వారిని ఎవరిని నిందించకుండా, వేరే ఇతర మతస్థుల్ని కూడా నిందించకుండా జీవించాలి. ఎందుకంటే మనం వేరే వారిని నిందించామనుకోండి, క్రిటిసైజ్ చేసామనుకోండి, అప్పుడు మన యొక్క మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. తద్వారా మనము ఇటువంటి డిస్టర్బెన్స్ని సహించడం నేర్చుకోవాలి. ఇంకొకరిని మనం ఇంకొక మతస్థుల్ని బాగా నిందించామనుకో, మన మనస్సు విచలితమైపోతుంది. సో మనం మనస్సుని విచలితం కాకుండా సహించాలి అంటే అలా నిందించడం మానేసేయాలి వేరే వాళ్ళని. ఇంకా మనం చాలా సాదా జీవనం జీవించాలని చెప్పారు కదా, నిరాహయ, సింపుల్ లివింగ్, ఇంకా ఉన్నతమైన ఆలోచన, భగవంతుడి చింతన చేయాలి. ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి, ఆహారం తీసుకోవాలి. ఎంతసేపు అవసరమో అంతసేపు మాత్రమే నిద్రపోవాలి. ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు, అలా రోజుకి రాత్రిపూట 6 నుంచి 7 గంటలు మాత్రమే నిద్రపోవాలి. ఇవన్నీ కూడా నియమాలు భక్తులందరూ పాటించాలి. సో ఈ యొక్క శ్లోకం నుంచి మనము సహిష్ణుత, ద్వంద్వ తితిక్షయ, ద్వంద్వాల్ని సహించడం కూడా నేర్చుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ద్వంద్వ లోకం. సో ఎప్పుడైనా మనం అనుకోకూడదు, అరే నేను భక్తి చేసుకుంటా, నేనెందుకు నాకు రోగం వస్తుంది, నాకెందుకు బాధ కలుగుతుంది అని, నేను ఏమైనా కృష్ణ చైతన్యం నుంచి పడిపోయానా అని. కాదు, ఇది భౌతిక జగత్తే అలా ఉంటుంది. ఇందులో ఎన్నో రకాల కష్టాలు మనం అనుభవించాల్సి వస్తుంది. దాన్ని సహించడం నేర్చుకోవాలి. 25వ శ్లోకం.
హరేర్ముహుస్తత్పరకర్ణపూరగుణాభిధానేన విజృంభమాన్య భక్త్యాహ్యసంగా సదసత్యనాత్మని స్యాత్ నిర్గుణే బ్రహ్మని చాంజసారథి. ఈ విధంగా ఒక భక్తుడు నిరంతరంగా తన భక్తిలో ఈ హియరింగ్ అంటే వినడం, శ్రవణం చేయడం, భగవంతుడి గురించి వినడం, ఈ విషయాన్ని నిరంతరం పెంపొందించుకుంటూ ఉండాలి ఈ యొక్క సభ్యతను. ఎందుకంటే ఇవి మన చెవులకి, భగవంతుడి యొక్క శ్రవణంకి, లీలా శ్రవణం చేయడం అనేది మన చెవులకి ఒక మంచి ఆభరణం, భక్తుల చెవులకి. ఈ విధంగా ఎల్లప్పుడూ భగవంతుడికి భక్తి చేసుకుంటూ ఉంటే అప్పుడు మనం ఈ భౌతిక లక్షణాలు, గుణాల నుంచి మనము అతీతులం కాగలము. ఇంకా కృష్ణుడిపైనే మనము సంపూర్ణంగా మన చేతను కేంద్రితం చేసుకోగలం. ఎలా మనము మన యొక్క ప్రవృత్తిని పెంచుకోగలం భక్తి చేసుకోవడానికి అంటే భగవద్గీత, శ్రీమద్ భాగవతాన్ని ఆత్మ సాక్షాత్కారం పొందిన భక్తుల ముఖాల నుంచి వినడం ద్వారా. అందుకే మనం ఇక్కడ తాత్పర్యాలు వింటున్నాము, చదువుతున్నాము. సో ఈ శ్రీల ప్రభుపాద ద్వారా తాత్పర్యాలు చదవడం అంటే శుద్ధ భక్తుల ముఖాల నుంచి మనం వినడం. సో అందుకే శ్రీమద్ భాగవతం చదవడం అంటేనే శ్రీల ప్రభుపాద నుంచి ఆయన ముఖాన్ని నుంచి స్వయంగా మనం వింటున్నాం. అందుకే మనము తాత్పర్యాల్లో ఉన్న విషయాలే చర్చించుకుంటాం. యదారతిర్ బ్రహ్మని నైష్టికీ పుమాన్ ఆచార్యవాన్ జ్ఞాన విరాగరం హస దహత్య వీర్యం హృదయం జీవకోశం పంచాత్మకం యోనిమి వివోత్తి తక్కుని. సారీ. సో ఈ విధంగా మనం భగవంతుడి పట్ల మన ఆసక్తి అనేది స్థిరంగా ఉందనుకోండి, ఇదంతా కూడా మనం గురువు యొక్క కృప ద్వారా మనకు సంభవం. ఇంకా మనలో ఉన్న జ్ఞానం సరిగ్గా సాక్షాత్కారమైతే ఈ యొక్క వైరాగ్యం అనేది ఉత్పన్నమవుతుంది. సో జ్ఞానము వైరాగ్యం ద్వారా, గురువు యొక్క కృప ద్వారా. సో ఎందుకంటే దీని ద్వారా ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్న ఇక్కడ ఉన్న శరీరంలో ఉన్న అన్నీ కూడా అన్నిటిని కూడా మనం భౌతికం అన్నిటి కూడా ఈ శరీరంలో అంతా కాల్చేస్తుంది ఆత్మ. ఎలాగంటే ఒక వుడ్ చెక్క కాలిపోయినప్పుడు ఇంకా తర్వాత చెక్క ఉండదు, ఇంకా అంతే. అలాగే ఈ ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది, లేకపోతే ఆత్మ శరీరాన్ని మొత్తం ఆధ్యాత్మికం చేసేస్తుంది ఈ యొక్క భక్తి మార్గం ద్వారా. సో ఇలా పంచమహాభూతాల ద్వారా మన యొక్క భౌతిక శరీరం నిర్మితమై ఉంది. సో దీన్ని అంతా కూడా కాల్చేస్తుంది మనం ఆధ్యాత్మిక పద్ధతి ద్వారా. లేకపోతే 5 రకాల ఆసక్తులు ఉంటాయి, భౌతిక ఆసక్తులు. ఏంటంటే అది అజ్ఞానం, అహంకారం, ఈ భౌతిక జగత్తు పట్ల ఆసక్తి, ఈర్ష్య, ఇంకా భౌతిక చేతనలో నిమగ్నమైపోయి ఉండడం. ఈ పంచాత్మకం, ఈ 5 అంటే ఈ 5 కూడా, ఈ 5ని కూడా భక్తి మార్గం ద్వారా అన్నిటిని కూడా కాల్చిపారేయచ్చు. సో అందుకనే దీనికోసం మనం ఒక భగవంతుడు యొక్క శుద్ధ భక్తుడైన పరంపరలో వచ్చిన ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు ఆశ్రయాన్ని గ్రహించి, ఆయన ఆశ్రయాన్ని గ్రహించిన తర్వాత ఆయన ఆదేశానుసారంగా మనము భక్తిలో జ్ఞానాన్ని పెంపొందించుకొని ఈ భౌతిక జగత్తు నుంచి విరక్తి పొంది ముక్తిని పొందవచ్చు. అందుకని ఒక ఉన్నతమైన ఉత్తమ అధికారి భక్తుడు ఆయన భౌతిక శరీరంలో ఉన్నా కానీ ఆయన సంపూర్ణంగా ఆయన శరీరం ఆధ్యాత్మిక శరీరమే. ఎలా అంటే ఎలాగైతే ఒక ఎండిపోయిన కొబ్బరికాయ ఉంటుంది కదా, ఎండిపోయిన కొబ్బరికాయ అంటే అందులో మీరు ఇలా ఊపారంటే మీకు లోపల సౌండ్ వస్తుంది. అంటే లోపల కొబ్బరి ఏదైతే పైన ఉన్న ఇది ఉంటుంది కదా, బయట ఉన్న హార్డ్ షెల్కి, దాని నుంచి ఇప్పుడు విడిపోయింది. అంటే ఆ కొబ్బరి లోపలే ఉంది, బయటికి రాలేదు, కానీ దానికి కనెక్ట్ అయ్యలేదు, కొబ్బరికాయకి బయట ఉన్న కవర్కి కనెక్ట్ అయ్యలేదన్నమాట. అలా విడిపోయి ఉందన్నమాట. అలాగే మన ఆత్మ ఈ శరీరంలో ఉన్నా కానీ శరీరానికి ఏం కనెక్ట్ అయ్యలేదు అనమాట. సంపూర్ణంగా దీంతో ఆల్రెడీ లిబరేట్ అయిపోయి ఉంది. సో అది ఇంకా ఆ విధంగా ఒక శుద్ధ భక్తుడి యొక్క శరీరము సంపూర్ణంగా
చిన్మయ శరీరం, స్పిరిచువల్ బాడీ. రూపగోస్వామి పాద కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇహ యస్య హరిర్దాస్యే కర్మణా మనసాగిర నిఖిలాశ్వప్యవస్థాసు జీవన్ముక్త స ఉచ్యతే. సో అది ఏ పరిస్థితుల్లో అయినా సరే, ఒకవేళ ఒక వ్యక్తి సంపూర్ణంగా తన శరీరము మనస్సు వాచ కర్మను అన్ని విధాలుగా భగవంతుడి సేవలో నియుక్తమై ఉన్నాడంటే ఆ వ్యక్తి ముక్త జీవితం సమానం. ఈ శరీరంలో ఉన్నప్పటికీ ఆత్మ ఆయన ముక్త జీవిత సమానమని రూపగోస్వామి పాద చెప్తున్నారు మనకి. 27వ శ్లోకం. దగ్ధాశయో ముక్త సమస్త తద్గుణో నైవాత్మనో బహిరంతర్విచష్టే పరాత్మనోర్యద్ వ్యవధానం పురస్తా స్వప్నే యథా పురుషస్తద్వినాశే. ఈ విధంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే సంపూర్ణంగా భౌతిక ఆశయాలతో కోరికలతో ముక్తుడైపోయి ఇంకా అన్ని రకాల భౌతిక లక్షణాల నుంచి ముక్తుడైపోతాడో అతను ఇంకా లోపల బయట అనే తేడాని కూడా ఆయన అధిగమిస్తాడు. ఆ సమయంలో అతనికి ఆత్మ పరమాత్మ అన్నీ బాగా స్పష్టంగా అర్థమైపోతాయి. ముందు ఆయనకి అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఎలాగైతే ఒక వ్యక్తి నిద్రలో కలగంటున్నప్పుడు కళ అయిపోతుందో దాని తర్వాత ఆయనకు అర్థమైపోతుంది, అయ్యో అది కళ, నేను వేరు కళ వేరు అని అలా అర్థం చేసుకుంటాడు. దేర్ ఈజ్ నో లాంగర్ డిస్టింక్షన్, అంటే ఆ కళలో నేనే కలగంటున్నాను, అది నేనే అక్కడ కలగనేదని తెలుసుకుంటాడు. తర్వాత జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అది నేనే అని. సో ఇటువంటి అంటే ఈ ముక్తావస్థకు వచ్చినప్పుడు ఏంటంటే అతనికి నో డిస్టింక్షన్ బిట్వీన్ ద యాక్షన్స్. అంటే ఆయన చేసే కార్యాల్లో ఇంకా భౌతిక కార్యాలంటే ఏముండవు అనమాట. ఆయన అన్నీ కూడా భగవంతుడి కోసమే కార్యాలు చేస్తాడు. ఎందుకంటే అతనికి ఇంకా భౌతిక కోరికలే లేవు, అందుకనే ఇంద్రియ తృప్తి కోసం. అందుకే ఆయనకి ఇంక ఎటువంటి బాధలు కూడా ఆయన అనుభవించాడు, ఇంద్రియ తృప్తి ద్వారా అనుభవించే బాధలు కూడా అనుభవించాడు. సో ఒక ముక్తజీవి అందుకనే అర్థం చేసుకుంటాడు ఆయన ఒక భగవంతుడి యొక్క అంశమని, ఇంకా భగవంతుడి కోరికను ఆయన తీర్చాలని, దానికోసమే ఆయన ప్రయత్నిస్తాడు. సో ఇప్పుడు ఆ వ్యక్తి భగవంతుడితో ఒక్కటైపోయాడంటే ఎలా అంటే ఆ ఉద్దేశంలో భగవంతుడు ఏం కోరుకుంటున్నాడో ఇప్పుడు భక్తుడు కూడా అదే కోరుకుంటాడు అనమాట. కోరికలో ఒకటైపోయారు. సో ఆయనకి సపరేట్గా ఎంజాయ్ చేయాలని కోరుకుంటుంది ఇంకా వ్యక్తికి. అది ముక్తావస్థ అనమాట. ఆత్మానం ఇంద్రియార్థం చ పరం యద్ ఉభయోరపి సత్యాశయ ఉపధౌ వై పుమాన్ పశ్యతి నాణ్యద. ఈ విధంగా ఎప్పుడైతే ఒక ఆత్మ ఇంద్రియ తృప్తి కోసమే ఉంటుందో, బతికుంటుందో, ప్రయత్నిస్తూ ఉంటుందో అప్పుడు రకరకాల కోరికలు సృష్టించబడతాయి. ఆ కారణంగా రకరకాల ఉపాధులు, రకరకాల శరీరాల్ని ధరించవలసి వస్తుంది. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక స్థితిలో స్థితమై ఉంటాడో ఆ వ్యక్తికి ఇంకా భగవంతుడి కోరికలు తీర్చడం తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. సో అందుకనే ఆయన ఎప్పుడు భగవంతుడి కోరిక తీర్చడానికే ప్రయత్నిస్తుంటాడు కనుక ప్రతి చోట భగవంతుడినే చూస్తుంటాడు, భగవంతుడితో ఒక్కటైపోయాడు ఆ విధంగా ఆ ఉద్దేశంలో. నిమిత్తే సతి సర్వత్ర జలాదావపి పురుషః ఆత్మనశ్చ పరస్యాపి విధాం పశ్యతి నాణ్యత. ఏం చెప్తారంటే రకరకాల కారణాల ద్వారా ఒక వ్యక్తి తనకు ఇంకా వేరే వాళ్ళకి తేడా చూస్తారు. ఎలాగైతే మన శరీరం ఎప్పుడైతే ఒక ప్రతిబింబం నీటిలో పడుతుందో అందులో ఎప్పుడైతే లేకపోతే నీటిలో కానీ నూనెలో కానీ ఒక అద్దంలో మనం ప్రతిబింబం చూసుకుంటాం అలాగా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మన ప్రతిబింబం మన నుంచే కదా వచ్చేది, సపరేట్ కాదు ఒక విధంగా చెప్పాలంటే, కానీ ఆయన సపరేట్. అలాగే భగవంతుడు రకరకాల అవతారాలు తీసుకుంటారు, విభిన్నాంశ అవతారం, స్వాంశ అవతారాలు. స్వాంశ అంటే ఆయన రకరకాల విష్ణువులుగా ఎన్నో అవతారాలుగా విష్ణుతత్వ అవతారాలుగా విస్తారం అవుతాడు.
ఇంకొకటి విభిన్నాంశ అంటే ఆయన మన జీవాత్మలన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చాయి, ఒక విధంగా చెప్పాలంటే అవన్నమాట. సో ఈ విధంగా మనము అర్థం చేసుకోకుండానే తేడా చూడగలుగుతాం. అసలు అన్నీ వచ్చింది భగవంతుడి నుంచి అనే విషయం అర్థం చేసుకుంటే అలాంటి తేడాలు చూడవు. అందరూ భగవంతుడి నుంచి వచ్చారనే విషయాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళలో తేడాలు చూడము. అందరూ భగవంతుడి సంతానం అని గుర్తించి అందరినీ సమాన దృష్టితో చూడగలుగుతాము. అందుకనే ఈ కృష్ణ భావనామృతంలో రకరకాల వ్యక్తులు రకరకాల దేశాల నుంచి నలుమూలల నుంచి ఈ హరే కృష్ణ ఉద్యమంలో పాల్గొంటున్నారు. సో వీళ్ళందరూ కూడా ఏమని ఆలోచిస్తున్నారంటే మేము భగవంతుడి యొక్క సేవకులం అని ఆలోచిస్తున్నారు. ఇలాంటి వీడు ఈ దేశవాసుడు, ఈ మతవాసుడు, ఇతను తెల్లగా ఉంటాడు, నల్లగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, ఇవన్నీ ఏమీ భేదాలతో చూడరు. అందుకనే కృష్ణ భావనామృతం ఒక్కటే మార్గం ఈ జీవరాశుల్లో ఉన్న మత భేదాలు ఇలాంటి భేదాలన్నీ తొలగించడానికి మనుషుల మధ్యలో. అది కృష్ణ భావనామృతం ఒకటే సంభవం. అది మనం చూడగలుగుతున్నాం ఈరోజు. ఇంద్రియైర్ విషయాకృష్టైర్ ఆక్షిప్తం ధ్యాయతాం మనః చేతనాం హరతే బుద్ధే స్తంభస్తోయమివ హృదాత్. ఈ విధంగా ఎప్పుడైతే ఒకరి మనస్సు ఇంద్రియాలు ఇంద్రియ వస్తువులపైన భోగించాలనే దాని పట్ల ఆసక్తి పెంపొందించుకుంటుందో అప్పుడు మనస్సు విచలితమైపోతుంది. ఇది సైన్స్, విజ్ఞానం. ఇలా ఎందుకు విచలితమవుతుంది మనస్సు? మనం ఇంద్రియ భోగ వస్తువులపైన ఆసక్తిని పెంచుకుంటున్నాం, అప్పుడు మన మనస్సు విచలితమైపోతుంది. ఈ విధంగా ఎల్లప్పుడూ ఆ ఇంద్రియ భోగ వస్తువుల గురించి తలుచుకొని స్మరించుకోవడం ద్వారా మన యొక్క అసలైన చేతన అనేది కోల్పోతాం మనము. ఎలాగైతే ఒక నీటి కొలనులో నీరు మొత్తం కూడా ఆ నీటి కొలను చుట్టూ ఉన్న కొన్ని చెట్లు లేకపోతే గడ్డి అంతా కూడా పీల్చేసుకుంటాయి నీళ్ళు, ఆ విధంగా. సో అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే ఇప్పుడు మన మనస్సులో మొత్తం ఇంద్రియ భోగ వృత్తితో నిండిపోయింది అనుకోండి మన మనస్సు, అప్పుడు మనం కృష్ణ చైతన్యం పాటించాలి అని ప్రయత్నించినా కానీ మనము వి కెనాట్ ఫర్గెట్ మనము ఆ ఇంద్రియ భోగ చేయడం గురించి మర్చిపోలేము. అందుకే మనం ఆసక్తిని ఇంద్రియ భోగ వస్తువులపైన పెంపొందించుకోకూడదు, వాటిపైన ఎక్కువగా స్మరించకూడదు. దాని అర్థం ఏంటంటే ఇదే, మనం ఎక్కువగా భగవంతుడి గురించి స్మరించుకొని భగవంతుడి విషయాలు విని భగవంతుడిపైన ఆసక్తి పెంచుకుంటే అప్పుడు వీటి నుంచి బయటపడగలం, లేకపోతే లేదు. ప్రశ్యత్యనుస్మృతిశ్చిత్తం జ్ఞానభ్రంశః స్మృతిక్షయే తద్రోధం కవయః ప్రాహుర్ ఆత్మాపహనవం ఆత్మనః. ఈ విధంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే తన అసలైన చేతన నుంచి దారి తప్పుతాడో అప్పుడు అతను మర్చిపోతాడు అసలు అతని యొక్క అసలైన స్వరూపం ఏమిటి, అసలు అతను ఎవరు అనే విషయాన్ని మర్చిపోతాడు. ఇలాంటి జ్ఞానాన్ని మర్చిపోయినప్పుడు ఇంకా అతను నేను శరీరాన్ని అనుకొని అటువంటి తప్పుడు భావనతో మిథ్య భావనతో ఇంకా జీవిస్తాడు. ఇది జరిగినప్పుడు విద్వానులు ఏమంటారంటే అతను తన ఆత్మని కోల్పోయాడు అని. సో ఆత్మని కోల్పోవడం అంటే ఆత్మకేమీ అవ్వదు, కానీ అతను ఇప్పుడు నేను ఆత్మ కాదు అని శరీరం అని అనుకొని ఆలోచించి కార్యాలు నిర్వహిస్తున్నాడంటే అతను ఆత్మ లేనట్టే లెక్క, ఆత్మను కోల్పోయినట్టే లెక్క. ఎందుకంటే ఆత్మస్థరంలోని పనిచేయట్లేదు కనుక. సో ఇప్పుడు అదే జరుగుతుంది ఈరోజు సమాజంలో. జనాలు నేను ఆత్మ అని మర్చిపోయారు, నేను భగవంతుడు ఒక సేవకుడిని అనే విషయాన్ని మర్చిపోయి నేను ఈ శరీరాన్ని నేను భోగించాలి అనే ఉద్దేశంతో జీవిస్తున్నారు. సో వాళ్ళు పశువుల కన్నా ఏమాత్రం తీసిపోరన్నమాట. పశువులతో సమానంగా పోటీపడి అలాగే ఇంద్రియ భోగాన్ని భోగించడానికి ప్రయత్నిస్తున్నారు. 32వ శ్లోకం. నాతః పరతరో లోకే పుంసస్వార్థ వ్యతిక్రమః యద్యన్యస్య ప్రేయస్త్వం ఆత్మనస్వ వ్యతిక్రమాత్. సో అందుకనే
అన్నిటికన్నా ముఖ్యమైన అడ్డంకి ఏది? మనం మన లక్ష్యాన్ని, జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి అన్నిటికన్నా ముఖ్యమైన అడ్డంకి ఏంటి అంటే మనమే థింకింగ్ ఆఫ్ అదర్ సబ్జెక్ట్ మ్యాటర్స్, భగవంతుడి విషయాలు, ఆత్మసాక్షాత్కారం విషయాలు కాకుండా వేరే విషయాల గురించి ఆలోచించడమే అసలైన అడ్డంకి. సో అందుకని అలాంటి విషయాల గురించి, ఏవైతే భగవంతుడికి, భక్తుడు, ఆత్మతత్వానికి సంబంధం లేని విషయాలు, భౌతిక విషయాలు, భౌతిక ఆసక్తికి సంబంధించిన విషయాలు మనం చింతించకూడదు. అర్థేంద్రియార్థాభిద్యయానం సర్వార్థాపహనవో నృణం బ్రహ్మశితో జ్ఞాన విజ్ఞానాత్ ఏన విశతి ముఖ్యతాం. మనిషి సమాజంలో ప్రతి ఒక్కడు ఆలోచిస్తున్నాడు, ఎలా ఇంకా ఇంకా డబ్బు సంపాదించాలి, దాని ద్వారా ఇంద్రియాలతో ఎలా ఇంకా భోగించాలి అని ఆలోచించి తన అసలైన జీవిత లక్ష్యాన్ని కోల్పోతున్నాడు. ఈ విధంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే భక్తిని, అసలైన జ్ఞానాన్ని మర్చిపోతాడో అప్పుడు మళ్ళీ చెట్లు లేకపోతే రాళ్ళు అటువంటి శరీరాల్లో ప్రవేశించాల్సి వస్తుంది భవిష్యత్తులో. సో జ్ఞాన అంటే ఏంటి అంటే మనం అర్థం చేసుకోవడం, అసలు నా యొక్క అసలైన స్వరూపం ఏంటి. విజ్ఞాన అంటే ఆ జ్ఞానాన్ని నిజ జీవితంలో ప్రయోగించడమే విజ్ఞానం అని ఇక్కడ ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. 34వ శ్లోకం. న కుర్యాత్ కర్హిచిత్ సంగం తమస్తీవ్రం తితీరిషు ధర్మార్థకామమోక్షానాం యదత్యంత విఘాతకం. సో ఎవరైతే మరి ఈ యొక్క అజ్ఞాన సముద్రాన్ని దాటాలనుకుంటున్నారో మరి వాళ్ళందరూ అజ్ఞానంతో, అంధకారంతో కూడుకున్న తమోగుణంలో ఉండే కార్యాల నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే అవన్నీ మనం ఆధ్యాత్మికంలో ప్రగతి సాధించడానికి అడ్డంకి, ధర్మార్థ కామమోక్షాలని సాధించడానికి కూడా అడ్డంకి. సో ఇక్కడ మనకు ధర్మార్థ కామమోక్షం అనేది కూడా మనకు 4 పురుషార్థాలు చెప్పారు. ఎందుకు అంటే శాస్త్రాల్లో అంతిమంగా మోక్షం సాధించడం కోసమే. ఆ విషయాన్ని మనం బాగా స్పష్టంగా చూస్తాం ఇప్పుడు వచ్చే శ్లోకాల్లో కూడా. కానీ మనం ధర్మానుసారంగా అర్థాన్ని పొంది, ఆ అర్థం ద్వారా అంటే డబ్బుని సంపాదన పొంది మనము నియమిత రూపంలో నియమానుసారంగా మనము భోగిస్తే శాస్త్రానుసారంగా, తద్వారా మనం భవిష్యత్తులో మోక్షాన్ని పొందే అవకాశం ఉందన్నమాట. సో మన వైదిక సంస్కృతి, సభ్యత ఈ విధంగా విధి విధానం అంతా కూడా డిజైన్ అయ్యి ఉందన్నమాట. అంటే మనం ఆ ధర్మం పాటిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ భోగిస్తూ కూడా ముక్తిని భవిష్యత్తులో ఎలా పొందగలము అంతిమంగా అని ఈ డిజైన్ చేసి పెట్టారు. సో అందుకని మీరు ఇలా నియమిత రూపంలో భోగించవచ్చు అని చెప్పారు. అంటే దీనికోసం ఇప్పుడు లైసెన్సింగ్, ఇప్పుడు లిక్కర్ షాపు అంటే ఇప్పుడు లిక్కర్ ఉంది, లిక్కర్ తాకూడదు, కానీ మరి గవర్నమెంటే లైసెన్స్ ఇస్తుంది షాపులకి. లైసెన్స్ తీసుకొని షాపులు లిక్కర్ అమ్ముతున్నారు. ఎందుకు అంటే లైసెన్స్ ఇచ్చారంటే నీకు అసలు అమ్మకూడదు, కానీ నీకు కొంచెం పర్మిషన్ ఇస్తున్నాను నియమిత రూపంలో అమ్మడానికి, కంట్రోల్. లేకపోతే విచ్చలవిడిగా అమ్మేయడం జరగవచ్చు కదా. సో లైసెన్సింగ్ అంటే ఏమిటి అంటే ఇలా రెస్ట్రిక్ట్ చేయడానికి, నియంత్రించడం కోసం లైసెన్స్ వస్తుంది. దీని అర్థం మీరు షుగర్ తీసుకోవాలనుకుంటే మీకు దానికి లైసెన్స్ అవసరం లేదు, పాలు తీసుకోవాలంటే దానికి లైసెన్స్ అవసరం లేదు, గోధుమలు, అన్నము వీటికి లైసెన్స్ అవసరం లేదు. ఎందుకంటే వీటిని నియంత్రించాల్సిన అవసరం లేదు. ఇవి ఎంతమంది అందరికీ పొందవలసిన పదార్థాలు ఇవి. సో వీటికి అమ్మడానికి, కొనడానికి లైసెన్సులు అవసరం లేదు. ఒక విధంగా ఎలాగైతే లిక్కర్ షాప్కి లైసెన్స్ అవసరం. సో అది నియంత్రించడం కోసం ఆ లైసెన్స్. అలాగే మనము ఇలా నియంత్రించడానికి అనేసి వేదిక పద్ధతిలో ఉన్నాయి. తద్వారా మీరు నియమిత రూపంలో మీరు భోగించి తద్వారా అంతిమంగా మోక్ష మార్గానికి ప్రయాణించవచ్చు అని. తత్రాపి మోక్ష ఏవార్త్ ఆత్యంతికతయేష్యతే త్రైవర్గ్యోర్తో యతో నిత్యం కృతాంత వయసంయుతః. ఈ 4 పురుషార్థాల్లో కూడా ధర్మార్థ కామ మోక్షాల్లో అన్నిటికన్నా
ముఖ్యమైనది, మనము చాలా సీరియస్గా తీసుకోవాల్సింది మోక్షం. మిగతా 3 ఎలాగో కాలానుసారంగా అన్నీ నాశనం అయిపోయాయి. అందుకనే ఈ మోక్షం, అసలైన మోక్షం అంటే ఏమిటి? భగవంతుడి శరణు తీసుకొని ఆయనకి భక్తి చేసుకోవడం, భగవంతుడి శరణులో భగవంతుడికి భక్తి చేసుకోవడమే అసలైన మోక్షం అని ఇక్కడ ప్రభుపాదుల వారు రాస్తున్నారు మనకి. అది కూడా మనం చూస్తాము. సనత్ కుమార్ చెప్తారు ముందు, పరివరిచయే భావ గుణ వ్యతికరాధను నతేషాం విద్యతే క్షేమం ఈశ విద్వంసితాశిషం. సో మనం అనుకుంటాము మంచి శరీరం దక్కడము, పై లోకాల్లో శరీరం దక్కడం చాలా మంచిది, కింది లోకాల్లోనో లేకపోతే నిమ్న జాతుల్లో నిమ్న శరీరాలలో మనం ఆత్మకు ప్రవేశించడం అది చాలా నీచమైనది అని ఇలా తేడా చూస్తాం. కానీ ఇవన్నీ కూడా భౌతికమే, 3 గుణాల ద్వారా నిర్మితమైనవే. ఒక విధంగా చెప్పాలంటే ఏవి కూడా శాశ్వతం కావు, అన్నీ కూడా సమయానుసారంగా కాలానుసారంగా ఆ భగవంతుడి దైవానుగ్రహం ద్వారా అన్నీ నాశనం అయిపోతాయి ఒకరోజు. సో ఆ విధంగా తేడా చూసి ఏం లాభం? భౌతికంగా తేడాలు ఉండొచ్చు కానీ అన్నీ భౌతికమే. సో మామూలుగా మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఇందులో కొన్ని అద్భుతమైన పాయింట్స్ రాశారండి. సో ఇది మనం కొంచెం చర్చించుకుందామంట ఇది ఈ పర్పోర్ట్స్లో. కలియుగం అంతంలో భగవంతుడు కల్కి అవతారంలో వస్తారంట. వచ్చి అప్పుడు అంతా పాపాత్ములు బాగా పెరిగిపోతారు, ఇంద్రియాలతో భోగించే వాళ్ళు సంపూర్ణంగా పెరిగిపోతారు. సో అటువంటి వాళ్ళందరినీ కూడా చంపి పారేయడమే కల్కి అవతారం యొక్క లక్ష్యం. ఇది ఎలాంటిదంటే, ఒక చిన్నపిల్లలు తండ్రితో వెళ్ళి బీచ్ దగ్గర ఆడుకుంటూ ఉంటారు. ఆ ఆటల్లో ఒక్కొక్కసారి ఆ బీచ్ దగ్గర ఉన్న సముద్రం దగ్గర ఉన్న బీచ్ దగ్గర ఉన్న ఇసుకతో రకరకాల ఇల్లులు కట్టుకుంటారు. అలా రకరకాల ఇల్లులు కట్టుకున్న తర్వాత పెద్ద పెద్దవి కడతారు, చిన్న చిన్నవి కడతారు, అలా ఆటలు ఆడుకుంటూ ఉంటారు. తండ్రి చూస్తూ ఉంటాడు. కానీ సమయం అయిపోగానే పద ఇంటికి వెళ్ళాలి అంటే పిల్లవాడు అవన్నీ వదిలేసి వచ్చేయడమే. ఆ సముద్రం అలలకి అవన్నీ కొట్టుకొని నాశనం అయిపోతాయి. సో అలా అన్నమాట ఇక్కడ మనం చేసే ప్రయత్నాలు. డబ్బు సంపాదించడానికి 16 గంటలు 18 గంటలు శ్రమించి పనిచేస్తూ ఉంటారు. భక్తి చేసుకోవడానికి, జపం చేసుకోవడానికి కూడా సమయం లేదు. డబ్బు 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 పిచ్చి. పెద్ద బిల్డింగ్ కావాలి, పెద్ద కారు కావాలి, మొత్తం జీవితాంతమంతా పెట్టేసి, జీవితాన్ని పణంగా పెట్టేసి పెద్ద పెద్ద బంగ్లా కట్టుకుంటారు. దాని తర్వాత ఏంటి, చచ్చి ఊరుకుంటారు. ఆ బంగ్లాని అనుభవించడం కూడా అనుభవించలేరు, భోగించడం కూడా భోగించలేరు. భోగించినా ఎన్ని రోజులు, ఒకరోజు చావాల్సిందే. సో ఇవన్నీ ఒకరోజు ఫినిష్ అయిపోవాల్సిందే. ఈ శరీరం కూడా. మనతో పాటు ఉండేది భక్తి మాత్రమే. సో అందుకని భగవంతుడు ఇలా తన భక్తులు ఈ మోహమాయలో, ఈ భౌతిక పదార్థాల పట్ల, భౌతిక సంపద పట్ల ఆసక్తి పెంచుకొని మళ్ళీ మాయలో ఉండిపోకుండా ఉండడానికి అప్పుడప్పుడు భగవంతుడే యస్యాహం అనుగ్రహ్ణామి హరిష్యే తద్ధనం శనైః, భగవంతుడే ధనాన్ని హరించేస్తాడంట, భక్తుల ధనాన్ని. ఎందుకు? ఒకవేళ భక్తుడు ఆ ధనం పట్ల ఆసక్తి పెంపొందించుకొని ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోయే అవకాశం ఉంటే. ఎందుకంటే భగవంతుడి కోరిక, నా కొడుకు, నా యొక్క బిడ్డ తిరిగి భూలోకానికి రావాలి. అందుకనే ఒకవేళ ఒక భక్తుడు ప్రయత్నించాడు అనుకోండి, నేను భక్తి కూడా చేసుకోవాలనుకుంటున్నాను, దాంతోపాటు బాగా డబ్బు సంపాదించి బాగా బంగ్లా అన్నీ కొనాలనుకుంటున్నాను, ఇలా 2 ప్రయత్నిస్తే అప్పుడు భగవంతుడు చూసి, ఆహా నీకు 2 కావాలా, అయితే ఏం చేస్తాడు భగవంతుడు? అప్పుడు ఆ భౌతిక లాభాలు సంపదను హరించేస్తాడు భగవంతుడు. తద్వారా ఆ వ్యక్తి ఫ్రస్ట్రేట్ అయిపోయి సంపూర్ణంగా భగవంతుడి చరణంలోకి వచ్చేస్తాడు. ఇవన్నీ వేస్ట్, వీటి వెనకాల పడడం, వీటి కోసం ప్రయాసించడం అంతా వ్యర్థం, ఒకరోజు నాశనం అయిపోయేవే అని సంపూర్ణంగా భగవంతుడి చరణంలోకి వచ్చేస్తాడు. సో భగవంతుడు ఆ విధంగా కొంతమందిని వాళ్ళ ధనాన్ని హరించి ఆయన శరణులోకి తీసుకొస్తారు. అయితే ప్రభుపాదుల వారు అంటారు, కొంతమంది మాత్రం వాళ్ళు భక్తులు కాదు, కర్మీలు, వాళ్ళకి భోగించాలి. కానీ సాధువుల దగ్గర, మా దగ్గరికి వచ్చి ఒక్కొక్కసారి
స్వామీజీ ఆ ఆశీర్వాదం ఇవ్వండి అని ప్రణామాలు చేసుకుంటారు, డొనేషన్ కూడా ఇస్తారు. మీరు కొంచెం ఈ మేము దానం చేయాలనుకుంటున్నాం భగవంతుడికి సేవకి అని ఇచ్చేస్తారు. ప్రణామాలు అర్పించుకుంటారు, ఆశీర్వాదం ఇవ్వండి, మాకు ఆశీర్వాదం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క సాధువుల ఆశీర్వాదం ద్వారా భగవంతుడికి ఏదో మనం ఇలా దానం చేస్తే తిరిగి మనకు భగవంతుడు 10 రెట్లు ఇచ్చేస్తాడు, తద్వారా మనం ఇంకా 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 ధనికులం అయిపోవచ్చు అని ఉద్దేశంతో వెళ్తారు. సో అలాంటి వారి గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఎవరైనా భక్తి శుద్ధంగా చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఒకవేళ భౌతిక ఆసక్తికి లోన్ అవ్వబోయే ఛాన్స్ ఏమైనా ఉంటే ఆ భౌతిక సంపదను భగవంతుడు హరించేస్తాడు. అది భగవంతుడి యొక్క కృప అటువంటి భక్తుడి పైన ఎవరైతే భక్తి చేసుకొని భక్తి మార్గంలో ముందుకెళ్ళాలనుకుంటున్నారో. ఎందుకంటే ఈ విధంగా అందుకనే భగవంతుడు ఒక్కొక్కసారి తన భక్తులకి ఎవరైతే భక్తి చేసుకుంటున్నారో వాళ్ళకి భౌతిక సంపద లాభాలు ఎక్కువ ఇవ్వరు. తద్వారా ఒక్కొక్కసారి వైష్ణవులు కొన్నిసార్లు వైష్ణవులు ఎంత ఆరాధించుకున్న భగవంతుడికి, విష్ణువుకి కానీ కృష్ణుడికి కానీ వాళ్ళు పేదరికంతో జీవిస్తుంటారు. అందుకని చాలామంది విష్ణువుని కృష్ణుడిని ఆరాధించుకోకుండా మాకు డబ్బు కావాలి అని శివుడినో దుర్గాదేవినో ఆరాధించుకుంటారు. వాళ్ళ నుంచి కావాల్సిన సంపదను పొందుతారు. రావణుడు ఉదాహరణకి ఆయన శివుడిని ఆరాధించుకొని ఆయన నుంచి ఎంతో సంపదను పొందాడు, బంగారు లంకను నిర్మించుకున్నాడు. ఆయన రాజ్యం ఎంత పెద్దదంటే బ్రెజిల్లో కూడా ఆయన రాజ్యం విస్తరితమైంది. అక్కడ కూడా అందుకే ఈరోజు కూడా ఎంతో బంగారం లభిస్తుంది. ఇది దానికి సాక్ష్యం అని ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఎందుకంటే అది కూడా రావణుడి యొక్క రాజ్యం. వీటన్నిటినీ కూడా రామచంద్రుడు తర్వాత సర్వనాశనం చేశాడు అనే విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. సో అందుకనే భగవంతుడు తన భక్తులకు ఒక్కొక్కసారి తన భక్తుల యొక్క భౌతిక కోరికలను తీర్చకపోవచ్చు, వారికి భౌతిక సంపదను ఇవ్వకపోవచ్చు. కానీ ఇదంతా కూడా భగవంతుడి యొక్క కృప భక్తుడి పైన. ఎందుకంటే మళ్ళీ అతని యొక్క భౌతిక ప్రపంచంలో ఇరుక్కుపోయి చిక్కుపోయి ఉండకూడదు అని, ముక్తి పొందాలి, తన ధామానికి తిరిగి రావాలనే ఉద్దేశంతో భగవంతుడు ఇలా చేస్తాడు. 37వ శ్లోకం. తత్వం నరేంద్ర జగతామతతష్టుషాం చ దేహేంద్రియాషు దిశనాత్మభిరావృతానాం యక్షేత్రవిత్తత్పతయా హృది విశ్వగావిః ప్రత్యక్షకాస్తి భగవాంస్తమవేహి సోస్మి. సనత్ కుమార ప్రభు ఇక్కడ ఆచార్యులు సనత్ కుమార ఇక్కడ రాజుకి ఏం చెప్తున్నారంటే, అందుకనే ఓ రాజా పృథు మహారాజా అర్థం చేసుకో, భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఏ భగవంతుడైతే ప్రతి ఒక్కడి హృదయంలో పరమాత్మ రూపంలో నివసిస్తున్నాడో ఆ జీవి జంతువు నడిచేదైనా నడవందైనా సరే. సో ఈ విధంగా ఆత్మ ఈ యొక్క భౌతిక దేహంతో కప్పిబడి ఉంది, సూక్ష్మ ఇంకా స్థూల దేహంతో. కానీ లోపల ఈ ఆత్మతో పాటు ఎవరున్నారు? పరమాత్మ కూడా, భగవంతుడు ఉన్నాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకో అని చెప్తున్నారు. యస్మిన్నిదం సదసదాత్మతయా విభాతి మాయా వివేక విదుధి సృజయాహి బుద్ధి తం నిత్యముక్త పరిశుద్ధ విశుద్ధ తత్వం ప్రత్యుద్ధ కార్మ కలిల ప్రకృతిం ప్రపద్యే. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది భగవంతుడే కారణం, అంతా శరీరం కూడా ఒకటే అని. కొంతమంది అనుకుంటారు ఇది ఒక మాయ, మోహతులైన వాళ్ళు నేనే శరీరం, ఆత్మే శరీరం అనుకోవచ్చు. కానీ ఇలాంటి వాళ్ళు మాయామోహితమైన వాళ్ళు, మాయావాది వాళ్ళు అనుకోవచ్చు, తాడుని పాము అనుకోవచ్చు. అండర్స్టాండ్ పరమాత్మ ఇస్ ఎటర్నల్. కానీ పరమాత్మ అనేవాడు భగవంతుడు, ఆయన సంపూర్ణంగా భౌతిక దేహానికి అతీతం. భౌతిక దేహంలో ఉన్న ఆయన భౌతిక దేహానికి అతీతం. ఆయన తన అంతరంగ శక్తి ద్వారానే స్థితమై ఉంటాడు ఎక్కడైనా సరే. సో అందుకనే ఈ భౌతికానికి సంపూర్ణంగా భగవంతుడు అతీతం. ఆ భగవంతుడికి మనం శరణాగతం అవ్వాలి. ఏ పరమాత్మ అయితే ఉన్నాడో శరీరంలో ఉన్నప్పటికీ ఆయనే అతీతం ఆ శరీరానికి, ఆ పరమాత్ముడికి మనం శరణాగతం అవ్వాలని ఇక్కడ చెప్తున్నారు సనత్ కుమార్. ఈ మాయావాదులు ఏమంటారంటే ఆ బ్రహ్మజ్యోతి తప్ప ఇంకా ఏమీ లేదు, మిగతాదంతా మాయ అంటారు. ఎలాగైతే మనం అనుకుంటున్నాము తాడుని పాము అని, అంతే.
కానీ అది తాడు. ఇది ఉదాహరణ ఎక్కువగా మాయవాదులు ఉపయోగిస్తారనమాట. కానీ యాక్చువల్లీ ఏంటంటే మనకు తెలిసిందే, ఇప్పుడు మళ్ళీ మనం చదువుతాం. అందుకనే ఇక్కడ చెప్పేది ఆ బ్రహ్మజ్యోతిని ఆరాధించుకోమనో బ్రహ్మజ్యోతిని విలీనమవనో కాదు, వాసుదేవ్ కృష్ణుడికి భజన చేసుకొని ఆయనకి శరణాగతమవని. ఇప్పుడు డైరెక్ట్గా 39వ శ్లోకంలో ఆ విషయాన్ని చెప్తారు చూడండి. యత్పాద పంకజ పలాస విలాస భక్త్య కర్మాశయం గ్రతయంతి సంతః తద్వన్నరిక్తమతయో యతయోపి రుద్ధ శ్రోతో గణాస్థమరణం భజ వాసుదేవం. భజ వాసుదేవం అని చెప్తున్నారు ఇక్కడ. భక్తులు ఎవరైతే ఎల్లప్పుడూ ఆ వాసుదేవ కృష్ణ భగవంతుణ్ణి ఆయన పాదపద్మాల్ని సేవ చేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఎంతో సరళంగా ఈ కర్మ చక్రం నుంచి, కర్మ కార్యాల నుంచి వాళ్ళు ఎంతో ఈ యొక్క కర్మ చేసుకునే ఆసక్తి కోరికల నుంచి ఎంతో సునాయాసంగా బయటపడిపోతారు. ఇది వారికి అసలు కష్టపూరితమైన పనే కాదు. కానీ ఎవరైతే అభక్తులు అంటే జ్ఞానులు, యోగులు, కర్మిలు వీళ్ళందరూ ఎంతగా ప్రయత్నించినా కానీ ఈ యొక్క ఇంద్రియ తృప్తి అనే ఒక అలల నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా దాటి బయట వెళ్ళలేరు. చాలా కష్టం వెళ్ళడం వాళ్ళకి. అందుకనే నేను నీకు దయచేసి ఇచ్చే సూచన ఏంటంటే భగవంతుడికి, వాసుదేవ కృష్ణుడికి భజన చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మంచి ఉదాహరణ ఇచ్చారు, అలల ఉదాహరణ. ఈ అలల ఉదాహరణ అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దామంట. ప్రభుపాల్ వారు చాలా అద్భుతంగా వర్ణించారు. ఇది చాలా మంచి ఎగ్జాంపుల్. నదిలో అలలు వస్తూ ఉంటాయి, వాటిని ఆపడం చాలా కష్టం. అలాగే మనము భౌతిక భోగించుకోవాలనే రకరకాల కోరికలు ఒకటి తర్వాత ఒకటి, అలలు ఎలా ఒకటి తర్వాత ఒక అల వస్తుందో అలా ఒక కోరిక తర్వాత ఇంకొకటి భోగించడానికి వస్తూ ఉంటాయి. అవి ఎంత కష్టం అంటే నిలిపివేయడం, అది ఏ యోగ పద్ధతి ద్వారా కాదు, ఒక భక్తి యోగ ద్వారానే వాటిని మనం నిలిపివేయచ్చు. ఎలా అనేది మంచి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ప్రభుపాల్ ద్వారా ఇచ్చారు. ఎప్పుడైతే మనము ఇవి కోరికలు ఉన్నాయి, భౌతిక కోరికలు, మనం ఎప్పుడు కోరికని చంపలేము. కానీ మనకు ఒకవేళ దానికన్నా భౌతిక కోరికల కన్నా ఉన్నతమైన కోరికలు, భగవంతుడికి సేవ చేసుకోవాలి, భగవంతుడిని సంతృప్తిపరచాలి అనే ఉన్నతమైన కోరికలు కనుక మనకి ఉంటే అప్పుడు ఈ భౌతిక కోరికల్ని మనం చాలా సునాయాసంగా వీటిని అధిగమించగలము. ఎలా అధిగమించవచ్చు అనేది కూడా ప్రభుపాదులు వారు మనకి అలల ఉదాహరణ నుంచే చెప్తున్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది ఉదాహరణ. చూడండి, ఇప్పుడు నదుల్లో వచ్చే అలలని భౌతిక కోరికలతో పోలుస్తున్నారు. సో నదుల్లో అలలు వస్తూ ఉంటాయి. ఆ అలల్ని, ఆ నది ఎప్పుడైతే సముద్రం వైపు పోతుందో ఆ సముద్రంలో ఈ నది నుంచి వచ్చే అలల కన్నా కూడా పెద్ద పెద్ద అలలు ఉంటాయి. ఆ పెద్ద పెద్ద అలలు ఈ చిన్న చిన్న అలలు, నదుల్లో ఉన్న చిన్న చిన్న అలల్ని అధిగమించేసి వాటిపై నుంచి మొత్తం ముంచేస్తాయన్నమాట. ఆ పెద్ద పెద్ద సముద్రంలో ఉన్న అలలు ముందు ఈ చిన్న చిన్న అలలు అసలు ఎక్కడ అడ్రస్ లేకుండా పోతాయన్నమాట. అంటే దీని అర్థం ఏంటి? అచ్చు ఇలాగే ఆ పెద్ద పెద్ద అలలు ఏవైతే సముద్రంలో ఉన్నాయో ఆ పెద్ద పెద్ద అలలు ఏంటంటే భక్తుడి యొక్క పెద్ద పెద్ద కోరికలు. భగవంతుడిని ఎంత పెద్దగా సేవ చేసుకోవాలి నిరంతరం భక్తుడు ఆలోచిస్తున్నాడు. ఎలా నేను ఇంత పెద్దగా, ఇంకా ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా భగవంతుడిని నేను సంతృప్తిపరచగలను, ఎన్ని రకాల ప్లాన్లు వేస్తున్నారు ఏ విధంగా భగవంతుడికి సేవ చేసుకోవాలని. సో ఇలా ఎవరైతే భగవంతుడి సేవ ఇంకా పెద్దగా ఎలా చేయాలి అని నిమగ్నమైపోయి ఉన్నాడో అటువంటి వ్యక్తి భౌతిక కోరికలు అతన్ని డిస్టర్బే చేయలేవు. ఇది ఫార్ములా, సీక్రెట్. ఎలా భౌతిక కోరికల్ని అధిగమించాలో అంటే ఆధ్యాత్మిక కోరికలు పెంచుకోవడం, భగవంతుడికి ఇంకా పెద్దగా సేవ చేయాలి అని కోరికను పెంచుకోవడం, దాని గురించి ప్రయత్నించడం. యమునాచారి అంటారు, ఎందుకంటే నేను ఇప్పుడు భగవంతుడి సేవలో ఎంతో నిమగ్నమైపోయి అందులో రుచిని, ఆసక్తిని పొందుతున్నాను. అందు కారణంగా నాకు ఎప్పుడు కొత్త కోరికలు వస్తుంటాయి. భగవంతుని ఎలా సేవ చేయాలి, అలా సేవ చేసుకోవాలి. ఆ కొత్త కోరికలు భగవంతుడిని సేవ చేసుకునే అందరూ ఎంతో మునిగిపోయి ఉన్నానంటే నాకు ఈ కామ వాసన, భౌతికంగా కామం ఉపభోగ చేయడానికి వచ్చే కోరికలు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఎంతగా అంటే అటువంటి కోరిక ఎప్పుడైనా ప్రవేశిస్తే దానిపైన నేను ఉమ్మేస్తాను, ఆ కోరిక పైనే.
అని యమునాచార్య అంటారు. దీన్నే భగవద్గీతలో అన్నారు పరం దృష్ట్వా నివర్తతే. అంటే మనము పరం భగవంతుడి పైన మనకి ఆసక్తి కలిగిందంటే భౌతిక ఆసక్తి ఇలాగే వెళ్ళిపోతుంది. లాస్ట్ శ్లోకం ఈరోజుకి. కృచ్ఛ్రో మహానిహ భవార్ణవమప్లవేశాం షడ్వర్గనక్రమసుఖేన తితీర్షంతి తత్వం హరేర్భగవతో భజనీయమంఘ్రిం కృత్వోదుపం వ్యసనముత్తరదుస్తరాణం. సో ఈ యొక్క సంసారం, భౌతిక సంసార సాగరం, అంధకారం అజ్ఞానంతో నిండుకున్న ఈ సాగరాన్ని దాటడం, ఈదడం చాలా కష్టం. ఎందుకంటే ఇందులో ఎంతో క్రూరమైన సముద్రం లోపల క్రూరమైన షార్క్స్, తిమింగలాలు ఉన్నాయి. సో అందుకనే ఎవరైతే అభక్తులు ఎంత తీవ్రమైన తపస్సులు, కష్టాలు, వ్రతాలు చేసినా కానీ ఈ యొక్క సముద్రాన్ని, భౌతిక సాగరాన్ని, సంసార సాగరాన్ని వాళ్ళు దాటలేరు. అందుకనే ఓ పృథు మహారాజా, నేను నీకు ఇచ్చే సలహా ఏంటంటే, నువ్వు భగవంతుడి యొక్క పాద పద్మాలని శరణు తీసుకో. అవి ఈ పెద్ద మహాసముద్రాన్ని దాటించే అసలైన పడవ, భగవంతుడి పాదపద్మాలు. వాటిని నువ్వు ఆశ్రయిస్తే ఏమాత్రం కష్టం లేకుండా ఈ సముద్రాన్ని నువ్వు దాటేయగలవు. అన్ని రకరకాల ఈ బ్రహ్మాండాలు బుడగలుగా, అంటే సముద్రంలో బుడగలు ఎలా ఉంటాయో అలా ఈ బ్రహ్మాండాలు ఈ మహా వైతరిణి సముద్రం లేకపోతే కాజల్ ఓషన్ ఇందులో తేలుతూ ఉన్నాయి. బుడగలు ఎలా పుట్టుకొస్తాయి, పగిలిపోతాయో అలాగే బ్రహ్మాండాలు సృష్టించబడుతున్నాయి, పగిలిపోతున్నాయి, అన్ని ధ్వంసమైపోతున్నాయి. భగవంతుడి యొక్క అంతా ఇది ఒక సృష్టి సంహార లీల భౌతిక ప్రపంచం. కానీ దీని బయట ఉంది ఆధ్యాత్మిక ప్రపంచం. అందులో వైకుంఠ లోకాలు ఉన్నాయి. అది ఎప్పటికీ శాశ్వతమైన లోకాలు. అక్కడికి మనం వెళ్ళాలి. అందుకనే ఈ సముద్రాన్ని దాటి మనము ఆ చిన్మయ లోకాలు, ఆధ్యాత్మిక లోకాలైన వైకుంఠ లోకాల్ని వెళ్ళడం అనేది మన జీవిత లక్ష్యం. దానికి పడవ భగవంతుడి యొక్క పాదపద్మాల దగ్గర మనం శరణు తీసుకొని భక్తి చేసుకోవడం. ఇంకా మరి ఈ సముద్రంలో రకరకాల చేసే స్త్రీ, లేకపోతే ఇంకా రకరకాల ఆకర్షణీయమైన వస్తువులు, తద్వారా ఎన్నో రకరకాల భక్తులు కానీ మిగతా రకరకాల యోగ. సో అందుకనే ఇది ఈ సముద్ర మార్గం, అది భగవంతుడి పాదపద్మాలని శరణు తీసుకోవడం. ఈ విధంగా సనత్ కుమార్ ఆచార్యులు ఆయన పృథు మహారాజు అడిగిన అన్ని ప్రశ్నలకి అద్భుతంగా సమాధానాలు ఇచ్చారు. దీని తర్వాత మరి ఏం జరిగింది, మరి పృథు మహారాజు ఏమన్నాడు అనే విషయాలు, ఆయన పృథు మహారాజు తర్వాత ఏం చేశాడు, ఎలా పరిపాలించాడు, ఆయన గొప్పతనం గురించి మనం వచ్చే క్లాస్లో చర్చించుకుందాం. అప్పటి వరకు సెలవు. ఇక్కడ ఈరోజు ముగిస్తున్నాను. చాలా దండోత్ ప్రణామాలు అందరికీ. ధన్యవాదాలు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై, సమవేత గౌరభక్త వృంద కీ జై, నితాయ్ గౌర్ సిద్ధనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.